హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. జనసేనకి ఎన్ని ఎక్కువ సీట్లు ఇస్తే అంతగా నష్టపోతాం, వాళ్ళకంత సీన్ లేదు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేరు. ఒక అద్భుతమైన ప్రాపగాండాని తెలుగుదేశంలోని సమర్థులైన నాయకులు హఠాత్తుగా 2 రోజుల నుంచి తెర మీద తీసుకొచ్చారు. రాయలసీమలోని 2 జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాల్లో, అలాగే మన గుంటూరు కృష్ణాలోని కొన్ని ప్రాంతాల్లో, మొత్తం 6 జిల్లాల్లో జనసేన ప్రభావం చూపగలదు అని అనుకుంటున్న అటు పార్లమెంట్ నియోజకవర్గాలు కావచ్చు, ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కావచ్చు, ఈ ప్రచారాన్ని జాగ్రత్తగా తెర మీద తీసుకొచ్చారు. ఎవరు వాళ్ళు అంటే, మనం లోగడ ఎప్పుడు చెప్పుకునేవాళ్ళం. విలాసంగా ఇలా సోఫాలో కూర్చొని రింగులుగా పొగదులుతూ రిమ్లెస్ కళ్ళద్దాలు, రేబాన్ కళ్ళద్దాలు పెట్టుకొని రింగుల జుట్టు ఉన్న బట్ట నలగని ఖద్దరు వైట్ షర్ట్ కానీ ఎల్లో షర్ట్ కానీ వేసుకొని బట్ట నలగని తెలుగుదేశం అగ్రశ్రేణి నాయకత్వానికి బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు, కొన్ని సందర్భాల్లో కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా, మాజీ ఎంపీలు కూడా ఈ రకమైన ప్రచారానికి తెరతీశారట. నెత్తి మీద రూపాయి పెడితే పావలా ఖరీదు చేయని జనసేన నాయకులకి టికెట్లు ఇచ్చి అనవసరంగా ఓడిపోవటం ఒకటే కానీ పరుగు పోతుంది, కానీ రూపాయి ప్రయోజనం ఉండదని చెప్పేసి చెవిలో ఇల్లు కట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారట. జోరీగా మాదిరి ప్రచారం చేస్తున్నారట. పొత్తు ధర్మం అని ఒకటి ఉంటుంది, దానికి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి అటు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు పదే సూచనలు చేసి హెచ్చరికలు చేసినా కూడా సరే, కొంచెం ఒళ్ళు పై తెలియకుండా ఉండే ఈ అగ్రశ్రేణి నాయకత్వం ఈ రకమైన అవాకులు చవాకులు పేలుతూ ఉండటం అనేది జనసేన క్యాడర్స్ని డిస్టర్బ్ చేస్తుంది. జనసేన నుంచోబెట్టే అభ్యర్థులు ఇవాళ డబ్బుల కోసం ఎతుక్కుంటున్నారు. అలాగే ఫైనాన్షియల్ క్రంచ్ కారణంగా మేము ఇంత ఖర్చు పెట్టగలం, అంత ఖర్చు పెట్టగలం అని చెప్పిన వాళ్ళు కూడా ఇవాళ అదృశ్యం అయిపోతున్నారని చెప్పి ఒక ప్రచారాన్ని తెలుగుదేశం చాలా జాగ్రత్తగా, కన్వీనియంట్గా తీసుకొస్తుంది. ఈ 6 జిల్లాల్లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. దీనికి సంబంధించిన మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు కూడా నాకు కొన్ని చేరినాయి, తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నవి. వాళ్ళు ఓపెన్గా కొన్ని చోట్ల, అంటే ఆఫ్ రికార్డ్ కన్వర్జేషన్స్ కోసం చేసే సమావేశాల్లో ఈ రకమైన మాటలు మాట్లాడుతూ జనసేన నాయకులు ఎవరైనా వాటికి హాజరైతే వారిని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడటం కూడా స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపో సీట్ల సర్దుబాటుకు సంబంధించి, పొత్తుకు సంబంధించి ప్రకటన జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే జనసేన అభ్యర్థులను ఓడగొట్టడం, తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించుకోవటం. మరి జనసేన అప్రమత్తం అవ్వాలి కదా. కమాండర్ ఇన్ చీఫ్ దాకా ఈ వ్యవహారం వెళ్తోందా చెప్పలేం. ఎందుకంటే విష్ణుమూర్తిని చేరుకోవాలంటే వైకుంఠంలో 7 ద్వారాలు దాటుకుంటూ వెళ్ళాలి. ఈ 7 ద్వారాల దగ్గర కూడా సాలభంజికల మాదిరి పవన్ కళ్యాణ్ గారి అతి ముఖ్య అనుయాయ వర్గం ఉంటుందన్నమాట. వారందరినీ దాటుకొని నాదెళ్ల మనోహర్ గారి దగ్గరికి వెళ్ళాలి. వారు కూడా అప్రూవ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇది బయట ప్రపంచంలో ఉన్న ప్రచారం. పోనీ ఇది కాదు అని చెప్పడానికి జనసేన నుంచి అఫీషియల్గా ఒక కమ్యూనికేషన్ ఉండదు. అవునని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, కానీ ఇది వాస్తవం. పోనీ సెక్రటేరియట్కి ఈ విషయాన్ని కన్వే చేస్తే అది ఆయన దాకా చేరుతుందా అంటే చెప్పలేం. ఆయన సొంత సెక్రటేరియట్లోనే కోబట్లు ఉండటం వల్ల వచ్చిన సమస్య ఇది. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో మీరు ఈ వాస్తవాన్ని ఎప్పుడు తెలుసుకుంటారు, జనసేన క్యాడర్స్ ఆస్పిరేషన్స్కి తగ్గట్టు మీరు ఎప్పుడు నడుచుకుంటారు అని చెప్పేసి జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం, కొందరు కార్యకర్తలు కూడా, సీనియర్ కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. మీరైతే దీని మీద ఒక కాల్ తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎన్నికల వేళ దగ్గర పడుతున్న సమయంలో ఈ రకమైన దుష్ప్రచారం అనేది జనసేన మీద, ఆర్థికంగా వీళ్ళకి అంత దన్ను లేదు, బలం లేదు, దమ్ము లేదు, వీళ్ళు ఎలక్షన్కి కావాల్సిన కనీస ఖర్చులు కూడా పెట్టుకోలేరు అని చేస్తూ ఉన్న ప్రచారం, తెలుగుదేశంలోని ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ చేస్తున్న ప్రచారాన్ని మీరు నిలవరించకపోతే ఇది ఓటింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, పోల్ మేనేజ్మెంట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, బూత్ మేనేజ్మెంట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. దీన్ని మీరు అంగీకరిస్తారా? ఈ రకమైన దుష్ప్రచారాన్ని దీన్ని మీరు అనుమతిస్తారా? దీన్ని ఎక్కడో ఒక చోట దీనికి పులి స్టాప్ పెట్టాలి అని జన సైనికులు కోరుకుంటున్నారు.
నాకు తెలిసి మీరు ఈ పాటికి ఆ ప్రయత్నం మొదలెట్టుంటారు. ఇటువంటి దుష్ప్రచారం ఎక్కడన్నా జరుగుతున్నా సరే దాన్ని మీరు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి ఉంటారు. కానీ చాలా బలంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓటు ట్రాన్స్ఫర్ కావాలంటే మీ కార్యకర్తల ముందర వాళ్ళ ఆస్పిరేషన్స్కి తగ్గట్టుగా మీ నాయకత్వం ఉండాలి, జనసేన నాయకత్వం ఉండాలి. మీ ఓటు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవటం ఎంత ముఖ్యమో తెలుగుదేశం ఓటు కూడా జనసేనకి ట్రాన్స్ఫర్ అవటం అంతే ముఖ్యం. అది పొత్తు ధర్మం. మీరు ఎప్పటి నుంచో మొత్తుకుంటూ వస్తున్నది, పొత్తుల గురించి మీరు మొత్తుకుంటూ వస్తున్నది. ఆ ధర్మాన్ని తెలుగుదేశం పాటించడానికి సిద్ధంగా ఉందా? 2014, 2019 ఈ రెండు సందర్భాల్లోనూ తెలుగుదేశం వ్యవహరించిన తీరు మీకు గుర్తుందా? 2014 అయితే మీరు అలా అదాటున వారికి మద్దతు ఇచ్చేశారు, మీరు కంటెస్ట్ చేయలేదు ఎక్కడ. దాన్ని వాళ్ళు టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అన్నట్టు, పవన్ కళ్యాణ్ మా జేబులో బొమ్మ అన్నట్టు తెలుగుదేశం అప్పట్లో వ్యవహరించింది. 2018లో వాళ్ళు చేసిన వ్యాఖ్యలేంటో తర్వాత మీరు ఎలా రియాక్ట్ అయ్యారో అన్నీ తెలిసినవే. 2019లో మీరు ఒంటరిగా పోటీ చేసినప్పుడు మిమ్మల్ని మీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని ఎలా దగ్గరుండి తెలుగుదేశం ఓడించిందో అందరికీ తెలిసిన విషయాలే. సహజంగా పుట్టుకతో వచ్చే ఒక గుణం ఉంటుంది, అది పుడకలతో కానీ పోదని ఒక సామెత. పుట్టుకతో తెలుగుదేశానికి వచ్చిన గుణం ఏంటంటే కాన్స్పిరసీ, కుట్ర కోణాలు. వాళ్ళ పోరాటాలు నేరుగా ఉండవు, తెలుగుదేశం వాళ్ళు చేసే పోరాటాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీ పోరాటం ఉందనుకోండి, ఆయన మీరు నేరుగా ఇద్దరు రంగులు ఇలా కత్తులు చూసుకుంటారు, నువ్వా నేనా అని తేల్చుకుంటారు. బట్ ఇది లాంటిది కాదు కదా. మీ వెనకమాల చేరి మిమ్మల్ని దుర్మార్గంగా మీ పార్టీ ప్రోవెస్నెస్ని, మీ పార్టీ ప్రాభవాన్ని, మీ పార్టీ గొప్పతనాన్ని ఇలా వెనక నుంచి కత్తిపోట్లకు గురి చేసి మీ జనసేన పార్టీని గాయాలపాలు చేస్తున్న తెలుగుదేశంలోని ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్, నేను అందరూ అంటలేదు, మళ్ళీ చెప్తున్నా, ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ మాత్రమే చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని మీరు అడ్డుకోవాలి. అడ్డుకోకపోతే రేపు ఎలక్షన్స్లో మీకు డ్యామేజ్ జరుగుతుంది. పొత్తు ధర్మానికి తెలుగుదేశం ఎంతవరకు కట్టుబడింది అనే దాని మీద మీరు నిఘా కమిటీలు పెట్టుకోవాలి. ఇది మీ పార్టీని ఖచ్చితంగా అధికారంలో చూడాలని కోరుకుంటున్నా, భావిస్తున్న చాలామంది భావన. ఆ భావనకు తగ్గట్టుగా మీరు యాక్ట్ చేయాలి, వాళ్ళ అభిప్రాయానికి తగ్గట్టుగా మీరు అప్రమత్తం కావాలి. ఇది తక్షణ అవసరం. ఆ మాటకు వస్తే తెలుగుదేశం నుంచోబెట్టాలని అనుకుంటున్న అభ్యర్థుల ఆర్థిక స్థితిగతుల్ని ఒక్కసారి పరిశీలన చేస్తే, ఒకవేళ సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఎక్కడైనా రంగంలోకి దిగితే అలాంటి ఒకళ్ళు ఇద్దరు తప్పితే తెలుగుదేశం మాత్రం ఆర్థికంగా బల సంపన్నుల్ని ఎక్కడ నుంచోబెడుతోంది ఒకటి చూసుకోవాలి. తెలుగుదేశం పార్టీ లో ఉన్న ఈ లోపాన్ని అధిగమించడానికి వాళ్ళు ఆ లోపాన్ని జనసేనకి అట్రిబ్యూట్ చేస్తున్నారు. తెలుగుదేశం నాయకత్వానికి మొదటి నుంచి ఉన్న లక్షణమే ఇది. చంద్రబాబు గారు తాను ఏది చేస్తారో అది అవతల వాళ్ళు చేస్తున్నట్టుగా చెప్పే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటారు. ఆ రకంగా ఆయన మరీ పాత చింతకాయ పచ్చడి ఫార్ములాని ప్రయోగిస్తూ ఉండటం వల్ల చివరికి అది ఆయన ఫార్ములాల రహస్యాలన్నీ బయటపడిపోయాయి. ఇవాళ కూడా అదే రకమైన ఫార్ములా. వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి జనసేన నుంచునే వాళ్ళ దగ్గర కూడా డబ్బు లేదు. ఒకవేళ ఇంకా అవహేళన రీతిలోనూ గేలి చేసే విధంగానూ మాట్లాడుతూ వస్తున్న మాటలు ఏంటంటే, అంతకైతే ఒకళ్ళిద్దరిని గెలిపించడానికి మేము ఆర్థికంగా సపోర్ట్ చేస్తాం అంటే, గెలిపించటానికి తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా సపోర్ట్ చేస్తే కానీ జనసేన గెలవదు అనే ఒక ఇంప్రెషన్ని చాలా బలంగా తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తుంది. ఇది అప్రమత్తం కావాల్సిన సమయం జనసైనికులు. ఖచ్చితంగా 50 సీట్లతో మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనుకున్నప్పుడు ఇలాంటి పిచ్చి వ్యవహారాలకి మీరు ఎక్కడో ఒక చోట కత్తెర వేయకపోతే మాత్రం జనసేనకి ఇబ్బందులు తప్పవు. అప్రమత్తం కండి జనసేనాని.